ఇక దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా మనం నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో రేవంత్ వియ్యంకుడి సంస్థకు కేంద్రం సాయం. దివాలా కంపెనీకి 213.5 కోట్ల చేయూత. ఆదాని చొరవే కారణమని ప్రచారం. గొలుగూరి వెంకటరెడ్డికి చెందిన నెక్సస్ ఫీడ్స్ 2006లో ఇది ఏర్పాటైంది. కుటుంబ సభ్యులు డైరెక్టర్లు ఉన్నారు. 2020లో దివాలా ప్రకటన. కేంద్రానికి దరఖాస్తు. కంపెనీకి 213.57 కోట్లతో ఉద్దీపన ప్యాకేజీ. ఆదాని మంత్రాంగంతోనేనని వ్యాపార వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. దేశ సంపదను ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి పరుడైన ఆదానికి దోచిపెడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిత్యం విమర్శలు చేస్తుంటారు. ఆదాని ఇచ్చే పైసలతోనే బీజేపీ ఇతర ప్రభుత్వాల్ని మోడీ పడగొడుతున్నారని ఆరోపిస్తుంటారు. ఆదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిస్తూ ఉంటారు. అధిష్టానం చెప్పినప్పుడు తప్పకుండా పాటించాల్సిందే కదా అంటూ చిలక పలుకులు పలుకుతూ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆందోళనలో పాల్గొంటారు. కానీ తెలంగాణ విషయానికి వస్తే మాత్రం అదే ఆదానితో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదానికి ప్రతి విషయంలో సహకరిస్తూ స్వాగతం పలుకుతూ ఆదాని విస్తరణకు ఇక్కడ దోహదపడుతుందని ఇప్పటికే బహిరంగంగా విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పొద్దున్న లేస్తే ఆదాని పైన మాట్లాడుతుంటారు. ఆదాని ఈ దేశాన్ని దోచుకుపోతున్నాడు. ఆదాని కావచ్చు, అంబానీ కావచ్చు, ఇద్దరు గుజరాతీలకు మొత్తం దేశం అంతా రాసేస్తున్నారు మోడీ అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటువంటి ఆదాని ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి కావాల్సింది ఆదాని ఇస్తున్నారు, ఆదానికి కావాల్సింది రేవంత్ రెడ్డి ఇస్తున్నారంటూ బహిరంగంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. తెలంగాణలో ఆదాని సామ్రాజ్యం, సిమెంటు పరిశ్రమ విస్తరణకు ప్రణాళికలు బాసటగా రేవంత్ సర్కార్ నిలుస్తోందంట. రామన్నపేటలో ప్లాంటుకు వ్యతిరేకంగా ఇప్పటికే ఉధృతంగా ఆందోళన నడుస్తోంది. తాజాగా 825 ఎకరాల సున్నపురాయి మైనింగ్ విస్తరణకు సన్నాహాలు. 29న ప్రజాభిప్రాయ సేకరణకు పీసీబీ నిర్ణయం వ్యతిరేకిస్తున్నటువంటి ప్రజలు. మొన్న రామన్నపేటలో ఎంత ఆందోళన సాగిందో మనం చూసాం. రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ వద్దే వద్దు, సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల మా ఆరోగ్యాలు దెబ్బతింటాయి, ప్రాణాలు పోతాయి, రాబోయే తరతరాల పైన ఈ ప్రభావం చూపిస్తుంది, మొత్తం కాలుష్యం అవుతుంది, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ వద్దే వద్దు. గతంలో దానికి వేరే పేరు చెప్పి మా దగ్గర భూసేకరణ చేశారు. అక్కడ ఒక వేరే పార్క్ అటువంటి ఏర్పాటు చేస్తామని తీసుకున్నారు. కానీ ఇవాళ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టి మమ్మల్ని, మా జీవితాల్ని, మా బతుకుల్ని బొగ్గిపాలు చేయొద్దు అని మొన్న రామన్నపేటలో ఎంత తీవ్రంగా ప్రజాభిప్రాయ సేకరణలు రైతులు మాట్లాడారు మనం చూసాం. కానీ అట్లా కాకుండా రైతులు అంత ఆందోళన చేస్తున్నా, అంత గగ్గోలు పెడుతున్నా కూడా ముందుకే వెళ్తున్నట్టుగా రామన్నపేట ప్లాంట్లో వ్యతిరేకంగా ఇప్పటికే ఉధృతంగా ఆందోళన కొనసాగుతున్నప్పటికీ కూడా తాజాగా 825 ఎకరాల సున్నపురాయి మైనింగ్ విస్తరణకు అక్కడ సన్నాహాలు జరుగుతున్నాయని ఈ వార్త మనం చూస్తున్నాం. ఇటు రేవంత్ రెడ్డి వియ్యంకుడి కంపెనీకి, తర్వాత ఆదానికి సంబంధించినటువంటి ఆ సామ్రాజ్య విస్తరణకు సంబంధించినటువంటి లోపల పేజీల్లో మనం వార్తలు డీటెయిల్గా మనం చూద్దాం. రేవంత్ వియ్యంకుడి సంస్థకు కేంద్రం సాయం. అసలు సంస్థ ఏంటి, ఎప్పుడు ఏందనేది మనం ఒకసారి చూద్దాం. దివాలా కంపెనీకి కేంద్రం అండ. రేవంత్ వియ్యంకుడు గొలుగూరి వెంకటరెడ్డికి చెందిన కంపెనీ నెక్సస్ ఫీడ్స్ 2006లో ఏర్పాటైన సంస్థ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కంపెనీలో డైరెక్టర్లందరూ గొలుగూరి కుటుంబ సభ్యులే ఉన్నారు. 2020లో కంపెనీ దివాలా తీసినట్టు డైరెక్టర్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ సాయం కోసం ఇన్వాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నారు. 213.57 కోట్లు సాయం చేయాలని కోరారు. కేంద్రం 2021 ఆగస్టు నుంచి 2023 జూలై మధ్య విడుదల వారీగా 213.57 కోట్లను నెక్సస్ ఫీడ్స్కు మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఉదారత వెనుక ఆదాని చొరవ ఉందనే ప్రచారం సాగుతోంది. వియ్యంకుడి కోసం జనం సొమ్ము వితరణ. దివాళా తీసిన వియ్యంకుడి కంపెనీని ఆదుకున్నందుకే ఆదానికి తెలంగాణలో రేవంత్ ప్రాధాన్యం ఇస్తున్నారని వ్యాపార వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. క్విడ్ ప్రో సాగుతోందని ఆదాని అండ్ రేవంత్ రెడ్డి మధ్య పరస్పర సహాయ సహకారాలు అందుతున్నాయనేది చర్చ జోరుగా సాగుతుంది. తెలంగాణలో ఆదాని విస్తరణ. యాదాద్రిలో వ్యతిరేకంగా ఆందోళన. తెలంగాణలో సిమెంట్ ప్లాంట్ ఏర్పాటుకు 1400 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఇప్పటికీ ఆదాని గ్రూప్ ప్రకటించింది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో 70 ఎకరాల్లో వచ్చే 5 ఏళ్లలో సంవత్సరానికి 6 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల సిమెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది. అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ కోసం ఇటీవల పీసీబీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. సిమెంట్ కంపెనీతో తమ జీవితాలు బూగ్గిపాలవుతాయని, ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించేది లేదని స్థానికులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో ఆదాని వ్యాపార విస్తరణ సాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆదానితో బంధం బలపడుతున్నట్టు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీకి ఆదాని గ్రూప్ 100 కోట్లు విరాళం ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్, సిమెంటు, డాటా సెంటర్లు తదితర రంగాల్లో 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు జనవరిలో దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది.
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సీఎం రేవంత్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇట్లా రాష్ట్రంలో అదానీ విస్తరణ జరుగుతోంది. అదానీ కంపెనీలు మెల్లమెల్లగా విస్తరిస్తున్నాయి. సో దాని ద్వారా అదానీకి మేలు చేయడం అనేది ముఖ్యమంత్రికి మేలు చేసే విధంగా అదానీ వ్యవహరిస్తున్నారు. పరస్పర సహకారంతో అదానీ రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు అనేది చర్చ రాజకీయ వర్గాల్లో, వ్యాపార వర్గాల్లో సాగుతుంది. అయితే అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం ప్రతిసారి విమర్శిస్తూ ఉంటారు అదానీని. కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీతో కలిసి ప్రయాణం చేస్తున్నారనే విమర్శలు రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా వినిపిస్తూనే ఉన్నాయి. మరొక వారం మనం చూస్తున్నాం. ఫార్మర్ పొట్టగొట్టి ఫార్మాకు నీళ్లు లగచర్లకు సంబంధించినటువంటి ఇష్యూ ఢిల్లీకి చేరింది. భీమా ప్రాజెక్టు నుంచి ఏటా 7 టీఎంసీలు తరలింపు చేసే అవకాశం ఉందని వార్త మనం చూస్తున్నాం. లగచర్ల ఫార్మా కోసం కృష్ణా నీళ్లకు సర్కారు ఎసరు పెడుతోంది. వనపర్తి, దేవరకద్ర, కొల్లాపూర్ రైతులకు తీవ్ర నష్టం. 1401 కోట్లతో 42 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ప్రతిపాదన. రోజుకు 4 లక్షల గ్యాలన్ల నీళ్లు అవసరమని అంచనా. అందుకే హుస్నాబాద్ చెరువు ఆధునీకరణకు డ్రాఫ్ట్ కాపీని DPRగా మార్చాలని సర్కారు ఆదేశాలు. రైట్, మనం ఇక్కడ చూడొచ్చు. కృష్ణానదిలోని వరద నీటిని మాత్రమే వాడుకుంటాం. ఇది పోతిరెడ్డిపాడు కట్టడానికి ప్రాతిపాదిక కోసం నాటి సమైక్య పాలకులు చెప్పిన మాట. కాలువల ఆధునీకరణ ద్వారా కృష్ణానదిలో 7 టీఎంసీలు మిగులుతాయి. ఆ మిగులు జలాల్ని మాత్రమే వాడుకుంటాం. ఇప్పుడు రేవంత్ సర్కార్ పాలమూరు రైతులకు చెప్తున్నటువంటి మాట. మరొక వార్త చూస్తున్నాం. న్యాయం కోసం ఢిల్లీకి లగచర్ల బాధితులకు బాసటగా బీఆర్ఎస్ ఉంది. నేషనల్ SC/ST కమిషన్కు నేడు ఫిర్యాదు చేయబోతున్నారు. ఉట్నూరు, నార్నూల్లో బంజారాల ఆందోళన ఘటనపై నివేదిక కోరిన రాష్ట్ర SC/ST కమిషన్ నేడు లగచర్లకు జాతీయ కమిషన్ సభ్యుడు. జాతీయ స్థాయికి లగచర్ల బాధితుల పోరు చేరింది. సో మన లగచర్లలో రైతులు ఎంత ఆందోళన చేశారో మనం చూసాం. వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళను జైళ్ళల్లో పెట్టారు. వాళ్ళు రిమాండ్కు తరలించడంతో అక్కడ జైళ్ళలో మగ్గుతున్నారు. అదే ఆ లగచర్ల బాధిత కుటుంబ సభ్యులు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ మొన్న SC/ST కమిషన్, రాష్ట్ర SC/ST కమిషన్ను ఆశ్రయించారు. అక్కడి నుంచి ఒక భరోసా అయితే వచ్చింది. మేము ఏం జరిగిందో క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలిస్తాం. పోలీసులు మహిళలపైన అసభ్యంగా ప్రవర్తించినట్టు కనుక తేలితే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటుంది SC/ST కమిషన్, మీకు అండగా ఉంటుందని ఒక భరోసా ఇచ్చారు. అయితే అంతతోటి ఆగకుండా వీళ్ళు జాతీయ SC/ST కమిషన్ కూడా కలిసేందుకు ఢిల్లీకి చేరుకున్నారు. హస్తినకు లగచర్ల బాధితులు వెళ్లారు. జాతీయ SC/ST కమిషన్కు ఇవాళ ఫిర్యాదు చేయబోతున్నారు. జాతీయ మీడియా స్పందించాలని వేడుకోలు, అన్ని వర్గాల మద్దతు కోసం విజ్ఞప్తులు. బాధితులకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నటువంటి లగచర్ల బాధిత కుటుంబాలు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా మనం చూడొచ్చు. లగచర్ల గిరిజన రైతులను వేధించవద్దు. ఉట్నూరు డివిజన్, నార్నూలు మండల కేంద్రాల్లో బంజారాల నిరసన అంటే ఒక వార్త మనం చూస్తున్నాం. నాడు విషయం నేడు సువాసన. పేదల భూములు కార్పొరేట్లక ఎటు కుదిరితే అటే మాట్లాడతారా? పిలవకున్నా వచ్చినోళ్ళు ఇప్పుడేరి. పేదల భూములు గుంజుకొని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడతారా? ఇకనైనా భూ సేకరణ మానుకోవాలి. ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ తేల్చి చెబుతోంది. లగచర్లపై రజాకార్ల దాడి అని ఈ వార్త మనం చూడొచ్చు. మహిళలపై కాంగ్రెస్ దాష్టీకానికి పాల్పడింది. భూసేకరణ కోసం ఎంతకైనా తెగిస్తారా? గొంగిడి సునీత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరిజనుల బతుకులపై ఫార్మా విషయం. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామంటూ సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు నాయక్ చెబుతున్నారు. రైట్, లగచర్ల డైవర్షన్కే మూసి నిద్ర. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇప్పుడు మూసి బాధితుల ఆక్రందన గుర్తొచ్చిందా? కాంగ్రెస్ బీజేపీలది తోడు దొంగల నాటకం అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. సో లగచర్ల కోసం అందరూ కూడా అండగా నిలుస్తున్నారు. వాళ్ళ లగచర్ల బాధితుల ఆక్రందన ఢిల్లీకి చేరింది. ఢిల్లీ వేదికగా వాళ్ళు తమ ఆక్రందనను, తమ ఆవేదనను చెప్పబోతున్నారు. సో ఇప్పటికే రాష్ట్ర SC/ST కమిషన్ ఆశ్రయించినటువంటి వాళ్ళు ఇవాళ ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో జాతీయ SC/ST కమిషన్ని కలవబోతున్నారు. సో దాంతోపాటు SC/ST కమిషన్ సభ్యుడు, జాతీయ కమిషన్ సభ్యుడు కూడా ఇవాళ అక్కడికి వచ్చి ఏం జరిగిందనేది ప్రాథమికంగా తెలుసుకునే ప్రయత్నం ఒకటి జరగబోతున్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. ఢిల్లీకి కేటీఆర్. లగచర్ల బాధితులకు అండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, వారితో కలిసి NHRC, SC/ST ఉమెన్ కమిషన్లకు ఫిర్యాదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం రాత్రికి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ లగచర్ల బాధితులతో కలిసి సోమవారం ఉదయం జాతీయ మానవ హక్కుల కమిషన్ని, SC/ST కమిషన్ని, హ్యూమన్ రైట్స్ కమిషన్ని కలిసి లగచర్ల ఘటనపై ఫిర్యాదు చేయబోతున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో మీడియాతో మాట్లాడతారు కేటీఆర్. రైట్, లగచర్ల బాధితులకు క్రమక్రమంగా మరింత మద్దతు పెరుగుతుంది. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది. వాళ్ళ భూములు ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకుండా వాళ్లకు న్యాయం దక్కేలాగా అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తోంది. మరొక వార్త మనం చూస్తున్నాం. కొన్న ధాన్యం లెక్కలు గోప్యం. ఎప్పటికప్పుడు వెల్లడించాల్సినటువంటి సివిల్ సప్లై అధికారులు ధాన్యం లెక్కలు ఎప్పుడప్పుడు లెక్క చెప్పాల్సి ఉంటుంది. కానీ
అధికార యంత్రాంగానికి సివిల్ సప్లై అధికారులు ఏమాత్రం కూడా సమన్వయం లేకపోవడంతో లెక్కలు మొత్తం పెండింగ్లో ఉంటున్నాయట, గోప్యంగా ఉంచుతున్నారు అనేది ఈ వార్త మనం చూస్తున్నాం. వడ్ల కొనుగోలు వివరాలు ఇవ్వని ప్రభుత్వం, రహస్యంగా ఉంచుతున్న సివిల్ సప్లై, మీడియాకు కూడా వివరాలు ఇవ్వని అధికారులు, ఇతర శాఖలకు చెప్పేందుకు ససేమిరా. కొనుగోళ్ల గుట్టు బయటపడుతుందనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం కొనుగోలు వివరాలని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రోజువారీగా వెల్లడించేది. ఇప్పుడు అందుకు భిన్నమైన స్థితి. కొనుగోళ్ల లోగుట్టు బయటపడుతుందన్న భయమో ఏమో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నో డేటా అవైలబుల్ అంటుందని వార్త మనం చూస్తున్నాం. సో రాష్ట్రంలో ఎప్పుడు, ఎక్కడ, ఏ రోజు, ఎక్కడి నుంచి ఎంత ధాన్యం కొనుగోలు జరిగింది, ఎన్ని క్వింటాల్ ధాన్యం జరిగింది అనేది రెగ్యులర్గా ఒక లెక్క అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది బహిరంగపరచాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. దాంతోపాటు దానికి అర్థమవుతుంది, అంటే దాంతో అర్థమవుతుంది రాష్ట్రంలో ఎంత పంట పడుతుంది, ఎంత ధాన్యం సేకరణ జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు లెక్క ఉంటుంది. కానీ ఏ రోజుకు ఆ రోజు లెక్కలు చెప్పడంలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందుతున్నట్టుగా. సో రాష్ట్రంలో ధాన్యం ఎంత సేకరణ జరుగుతుంది, రోజుకి ఎంత ధాన్యం కొంటున్నారు రైతుల నుంచి, ఎక్కడ నిల్వ చేస్తున్నారు అనే వివరాలు ఏమాత్రం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అవైలబుల్గా లేకుండా గోప్యంగా ఉంచుతున్నారని ఈ వార్త మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు వెల్లడించాల్సినటువంటి ధాన్యం కొనుగోళ్ల వివరాలను సివిల్ సప్లై అధికారులు రహస్యంగా ఉంచుతున్నారు. వివరాలని వెల్లడించేందుకు ససేమిరా అంటున్నారు. ఇన్ఫర్మేషన్ షేరింగ్లో భాగంగా ఇతర శాఖలకు కూడా కొనుగోలు వివరాలను ఇచ్చేందుకు సివిల్ సప్లై అధికారులు నిరాకరిస్తున్నట్టు తెలిసింది. ఎక్కడ కూడా వివరాలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారనేది ఈ వార్త మనం చూస్తున్నాం. సో ఇప్పటికే ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు జరక్క చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సో దానికి తోడుగా అసలు ఎంత ధాన్యం సేకరణ జరుగుతుందనే లెక్క కూడా గోప్యంగా ప్రభుత్వం ఉంచుతుంది. తోటి శాఖలకు నో ఇన్ఫర్మేషన్. ధాన్యం సేకరణలో సివిల్ సప్లైతో పాటు మార్కెటింగ్, వ్యవసాయ శాఖతో పాటు ఇతర శాఖలు కూడా భాగస్వామ్యం అవుతున్నాయి. ఇందులో భాగంగానే రోజువారీగా ధాన్యం కొనుగోళ్ల వివరాలను సుమారు 10-15 శాఖలకు సివిల్ సప్లై పంపిస్తుంది. ఇది గత సీజన్ వరకు ఆనవాయితీగా వస్తూ ఉండేది. ప్రతిరోజు కొనుగోళ్ల వివరాలను మెయిల్ ద్వారా ఈ శాఖలకు పంపించేవాళ్ళు. కానీ ఈ సీజన్ నుంచి ఈ విధానానికి స్వస్తి పలికారు. కనీసం ఆ శాఖల నుంచి అధికారులు అడిగినా సివిల్ సప్లై అధికారులు స్పందించడం లేదని తెలిసింది. దీంతో ఇతర శాఖల అధికారులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. గతంలో రోజువారీగా ధాన్యం కొనుగోళ్ల వివరాలు వచ్చేవి, ఇప్పుడు పంపించడం లేదు. ఎందుకని అడిగితే స్పందించడం లేదు, ఎన్నిసార్లు అడిగినా వివరాలు మాత్రం ఇవ్వడం లేదు. దీంతో మేమే మా క్షేత్రస్థాయి అధికారుల నుంచి వివరాలు సేకరించుకుంటున్నామని ఓ శాఖ అధికారి తన ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. కేవలం డొల్లతనం బయటపడుతుందనే వివరాలు ప్రభుత్వం గోప్యంగా ఉంచుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే, ఎకరాకు ఏడాదికి 10,000 ఇచ్చిండు, ఇప్పుడు గవేవీ లేకుండా అయినాయి, కనీసం వడ్లు కొనేటోళ్ళు లేరు. బీజేపీ నేత ఎదుట పడతనపల్లి రైతుల ఆవేదన, కాంగ్రెస్పై ఆగ్రహం, కేసీఆర్పై పొగడ్తల వర్షమని ఈ వార్త మనం చూడొచ్చు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే, ఆయన ఎకరాకు 10,000 ఇచ్చేటోడు, రైతు బంధు ఇచ్చేటోడు, ఆ డబ్బులతో మందు బస్తాలు కొనుక్కుంటున్నాం, కూలీల ఖర్చులకు అక్కరకు వచ్చేవి. కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటి నుంచి ఏం లేకుండా పోయినాయి. ఇప్పటి వరకు రైతు బంధు, రైతు భరోసా ఇవ్వలేదు. మేము కొనుగోలు కేంద్రానికి వచ్చి 10 రోజులు అవుతుంది, కనీసం వడ్లు కొనేటోళ్ళు లేరు. తాలు పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు. ఇక్కడ సుతులు లేదు, పరదలు లేవు, అన్ని రైతులే భరించడం అవుతుంది. పరదలు మేమే తెచ్చుకోవాలి, సుతులు మేమే తెచ్చుకోవాలి, హమాలీలకు పైసలు మేమే ఇచ్చుకోవాలి. మళ్ళీ ఈ సంవత్సరంగా సుతులను రంగులో ముంచి ఇవ్వాలంటున్నాడు. మరి వాళ్ళు ఏ రంగు పెడతారో మాకు తెలియదు. సుతులు దేపోనంగానే మేము కొనుక్కొని వచ్చుడవుతుంది, రంగులో ముంచుడెప్పుడు, ఇక వాళ్ళు జోకుడెప్పుడు. ఇది రైతుల ఆవేదన. బీజేపీ నాయకులు అక్కడికి వెళ్ళారంట కొనుగోలు కేంద్రానికి. అక్కడికి వెళ్తే ఆ రైతులు వాళ్ళకి చెప్తున్నటువంటి మాట, కొనుగోలు జరపకపోవడంతో ఎంత ఇబ్బందులు పడుతున్నాం మేము. గత 10 రోజులుగా అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చినాం, 10 రోజుల నుంచి కొనేవాళ్ళు లేరు, అక్కడ సరైన సౌకర్యాలు కూడా లేవు, బస్తాలు లేవు, సుదింతాళ్ళు లేవు, ఏం లేవట. సో దాంతో ఎంత ఇబ్బంది పడుతున్నారో రైతులు ఆ బీజేపీ నాయకులకు చెప్తున్నటువంటి మాట మనం చూడొచ్చు. అయితే ఇట్లా ఉంటే రైతుల ఆత్మహత్యలు కూడా ఇంకా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. చాలా బాధాకరమైనటువంటి వార్త కనిపిస్తూనే ఉంది. మరో రైతు ఆత్మహత్య. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరులో ఉరివేసుకొని బలవన్ మరణం. చిన్న కోడూరులో ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం చిన్న కోడూరు చెందిన కర్నే రామిరెడ్డి అతడి తమ్ముడు యాదగిరి రెడ్డికి మధ్య భూ వివాదం ఉంది. ఆ గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించిన పరిష్కారం కాలేదు. ఆర్థిక సమస్యలతో పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఈ వార్త చూడొచ్చు. మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య. ఫైనాన్స్లో అప్పు చేసి ఆటో కొనుగోలు, ఆటో సరిగ్గా నడవక ఆర్థిక ఇబ్బందులు, నెలవారీ కిస్తులు చెల్లించక మనస్తాపం, ఇంట్లో ఫ్యాన్ కూరేసుకొని బలవన్ మరణం. నిజామాబాద్ జిల్లా మోకన్పల్లిలో ఈ విషాదం జరిగింది. రైట్, ఇట్లా ఉంటే విద్యార్థులు ర్యాగింగ్కు గురవుతున్నారు. ర్యాగింగ్ భూతం పెరుగుతోందని మరొక ఆందోళన వార్త మనం చూడొచ్చు. ఇది కేజీఎంసీలో మెడికోకు గుండు కొట్టించారు.
జూనియర్ హెయిర్ కటింగ్పై సీనియర్లు వెకిలి చేష్టలు, ఏకంగా గుండు చేయించిన యాంటీ ర్యాగింగ్ అధికారి. ఖమ్మంలో ఈ ఘటన జరిగింది. విచారణకు ఆదేశించిన మంత్రి. నల్లగొండ కాలేజీలోని వేధింపులు, ముగ్గురిపై వేటు. రాష్ట్రంలో మళ్లీ జడలు విప్పిన ర్యాగింగ్ భూతం. రాష్ట్రంలో వివిధ కళాశాలల్లో ర్యాగింగ్ భూతం జడలు విప్పుతోంది, కరాల నృత్యం చేస్తోంది. పలు చోట్ల జూనియర్ విద్యార్థులపై సీనియర్లు, కొందరు అధ్యాపకుల వేధింపులు నిత్య కృత్యమవుతున్నాయి. ఇప్పటికే వివిధ కళాశాలలో ర్యాగింగ్ ఘటనలు చోటు చేసుకోగా తాజాగా ఖమ్మం, నల్గొండ మెడికల్ కళాశాలల్లో దారుణ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. సో దీనిపైన ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ర్యాగింగ్ భూతానికి బలి కావడం అనేది చాలా పెద్ద ఆందోళనకరమైనటువంటి విషయం, ఆవేదనకరమైనటువంటి విషయం. కాబట్టి దీనిపైన ర్యాగింగ్ మళ్ళీ రాష్ట్రంలో జడలు విప్పకుండా చాలా కఠినంగా కాలేజీ యాజమాన్యాలు, ప్రభుత్వ శాఖలు కూడా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, మరొక వార్త చూస్తే గురుకులాలకు సంబంధించి గురుకులాల్లో కూడా ఆత్మహత్యల పరంపర చాలా నిత్యకృత్యంగా అవుతుంది. దీనిపైన మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు, మాట్లాడారు. ఎందరి ప్రాణాలు పోవాలే, 11 నెలల్లో 42 మంది చనిపోయిండ్రు. గురుకులాల్లో మృత్యు ఘోష వినిపించడం లేదా? పిల్లలు చనిపోతున్న కాంగ్రెస్ సర్కారు మొద్దు నిద్రపోతోంది. వరుసగా ఫుడ్ పాయిజన్లు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం కాదా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలనేది హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. గురుకులాల్లో విద్యార్థుల మరణమృదంగా మోగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది. 11 నెలల రేవంత్ రెడ్డి పాలనలో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగిస్తోంది. కొందరు విషతుల్యమైన ఆహారానికి బలైతే మరికొందరు బలవన్మరణానికి పాల్పడ్డారు. కేవలం 11 నెలల్లోనే ఇంతమంది విద్యార్థులు మృత్యువాత పడడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా? కేవలం 11 నెలల పరిపాలనలో 42 మంది విద్యార్థులు, గురుకుల విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంటే దాదాపుగా యావరేజ్గా 3-4 నెలకు 3-4 విద్యార్థులు ఆత్మహత్య బాటపడుతున్నారు. గురుకులాలంత సమర్థవంతంగా గతంలో నిర్వహించగలిగారు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు గురుకుల విద్యార్థులు ఒక అభద్రతా భావానికి గురవుతున్నారు? జీవితం పైన ఎందుకు వాళ్ళు ఆ ధైర్యం కోల్పోతున్నారు? ఎందుకు ఆత్మహత్యల బాటపడుతున్నారు? ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం మొద్దు నిద్ర ఎందుకు పోతుంది అంటూ సర్వత్రా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరొక వార్త చూస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఒక ఆహ్వానం. ట్రైకాన్ కేరళకు కేటీఆర్కు ఆహ్వానం. తెలంగాణ అభివృద్ధి వ్యూహాల ఔత్సాహికులకు స్ఫూర్తినిస్తాయి. టై కేరళ అధ్యక్షుడు జాకబ్ జోయ్ కేటీఆర్కు టైకాన్ 24 ఆహ్వాన పత్రికను నిన్న అందజేసి ఆయన ఆహ్వానించారు. మరొక వార్త చూస్తే మర్రి జనార్దన్ రెడ్డి కుమారుడు వివాహ వేడుకలో కేటీఆర్. ఇక సర్వేకి సంబంధించిన వార్త ఒకటి చూద్దాం. సర్వే నత్తనడక, చదువులు ఆగమాయే, సర్వే సాగదాయే. 1.16 కోట్ల ఇండ్ల గుర్తింపు. రాష్ట్రంలో ఇంకా స్టిక్కరింగ్ చేయని ఇండ్లే లక్షల్లో ఉన్నాయి. పూర్తయింది 44% మాత్రమే. సగానికి పైగా ఇండ్లు, వారం రోజులే గడువు ఉంది. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అనాలోచితమంటూ విమర్శలు. ఒక్కో ఇంటికి 45 నిమిషాల సమయం పడుతుంది. 2 దశల భాగంగా 9 నుంచి గుర్తించిన ఇండ్ల వివరాలు నమోదు చేస్తున్నటువంటి ఎన్యూమరేటర్లకి ఒక్కో ఇంటి దగ్గర 45 నిమిషాల సమయం పడుతున్నట్టు. ఇంకా పూర్తయింది సగానికి పైగా ఇండ్లు ఉన్నాయి. పూర్తయింది కేవలం 44% మాత్రమే. ఇంకా 56% ఇంకా అట్లే ఉంది. సగానికి పైగా ఇంకా సర్వే చేయాల్సినటువంటి ఉన్నాయి. కానీ ఆ సమయం కేవలం ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉంది. ఆ సమయంలో ప్రభుత్వం పెట్టుకున్నటువంటి ఆ గడువులో వివరాల సేకరణ అనేది అసాధ్యం అనేది వార్త మనం చూస్తున్నాం. సర్వేకు దూరంగా సీఎం మంత్రులు ఉన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు ఇవ్వని వైనం. అదే బాటలో పీసీసీ చీఫ్. పట్టించుకొని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు. మేమెందుకు ఇవ్వాలంటూ ప్రజల నిరాకరణ. రాష్ట్రంలో అబాసు పాలవుతున్న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే పైన అనుమానపు జాడలు వ్యక్తమవుతున్నాయి. ఈశాన్యానికి గేట్లు, మారనున్న రూట్లు, సచివాలయంలో వాస్తు మార్పులు, గేట్ల తొలగింపు పనులు పూర్తి. గేట్ 4కు సమీపంలో కొత్త ద్వారం ఏర్పాటు అని మరొక వార్త మనం చూడొచ్చు. రైట్, ఇంకొక వార్త కూడా చూద్దాం. చేనేతకు సంబంధించినటువంటి వార్త. అటకెక్కిన వర్కర్ టు ఓనర్ పథకం. ఆదాయ మార్గాల కోసం కాంగ్రెస్ సర్కార్ వెంపర్లాట. సిరిసిల్లలో కార్మికులకు కేటాయించాల్సిన వర్క్ షెడ్లను ఇతరులకు కేటాయించేందుకు ప్రయత్నాలు. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పవర్లూమ్ కార్మికులు అంటూ ఒక వార్త మనం చూడొచ్చు. తెలంగాణ టుడేలో టీజీ ఎకానమిక్ ఇంజన్ కమ్స్ టు గ్రైండింగ్ హాల్ట్ అని ఒక వార్త చూస్తున్నాం. అండర్ కాంగ్రెస్ స్టేట్ నౌ ఫైండ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ప్రికారియస్ ఫైనాన్షియల్ స్లోప్ అని వార్త చూస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఎట్లా ఎదుర్కొంటుంది రాష్ట్రం అనేది. 2014-15 టు 2023-24కు ఎట్లా ఉండే, అండర్ కాంగ్రెస్ రూల్ రాష్ట్ర కాంగ్రెస్ పరిపాలనలో ఎట్లా ఉంది, ఆర్థిక పరిస్థితి ఎట్లా దిగజారుతుందంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. రైట్, ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చ ప్రారంభిద్దాం.